అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 2020లో తనను ఓడించేందుకు డ్రాగన్ భారీ డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ విషయాన్ని దేశ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్లు నివేదికలు బహిర్గతం చేసినా నాటి యంత్రాంగం కావాలని తొక్కిపెట్టిందని ధ్వజమెత్తారు ట్రంప్. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందన్న ట్రంప్ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. చైనా ఎప్పుడు జోక్యం చేసుకోలేదు, భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోదు, అలాంటి అవసరం కూడా తమకు లేదు అని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి పెద్ద ఆరోపణే చేశారు. అది కూడా తమ దేశానికి సవాల్ విసురుతూ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతున్న దేశం మీద. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని గుర్తించామన్నారు. నాటి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయగా ఆయన మీద డెమోక్రాట్ అభ్యర్థిగా నిలిచిన జో బైడెన్ ఘన విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల ఫలితాన్ని ట్రంప్ ఆయన అనుచరులు అంగీకరించకుండా పెద్ద రచ్చ చేశారు. నాటి ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కుట్ర పన్నిందని సంచలన ఆరోపణలు ఇప్పుడు చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం ఎన్నడూ లేని విధంగా భారీ డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక 22 కోట్ల మంది అమెరికా ఓటర్ల వివరాలను దొంగిలించిందన్నారు. ఇందుకు సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్స్ నివేదికలు బహిర్గతం చేస్తున్నాయని ప్రకటించారు ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో భారీ డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపించారు ట్రంప్. చైనా చేజిక్కించుకున్న సమాచారంలో 22 కోట్ల అమెరికన్ ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీల పట్ల మొగ్గు, ఓటు నమోదు వంటి సున్నితమైన సమాచారం ఉందని తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టు కోసం చైనా ప్రత్యేకంగా డేటా వినియోగ విభాగాన్ని ఏర్పాటు చేసిందని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మేం విడుదల చేస్తున్న రెండో సెట్ పత్రాలు విషయాన్ని బయటపెడుతున్నాయి. మన నిఘా సంస్థల్లోని ఉన్నత స్థాయి వ్యక్తులు, సభ్యులు చైనా దుర్మార్గపు ఎన్నికల జోక్యానికి సంబంధించిన సమాచారాన్ని అణిచివేయటానికి పనిచేశారు. వారు ఈ విషయాన్ని అధ్యక్షుడితో పాటు అమెరికా ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు డొనాల్డ్ ట్రంప్. తాను మళ్లీ గెలవడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. Over a period of years, starting during the 2020 election cycle, the People's Republic of China carried out what is believed to be the largest compromise of election data in history, resulting in China's illicit acquisition of 220 million U.S. voter files. That information includes names, addresses, phone numbers, political party preferences, and other sensitive data that would be needed to register to vote and engage in other nefarious activities, which is exactly what was happening. చైనా 2020లో 18 రాష్ట్రాల్లోని కోట్ల మంది ఓటర్ల డేటాను కొనుగోలు చేసింది, లేదా దొంగిలించింది, లేదా హ్యాక్ చేసింది అంటూ విరుచుకుపడ్డారు ట్రంప్. జో బైడెన్కు అనుకూలంగా చట్టవిరుద్ధమైన ఓటు బ్యాలెట్లను తయారు చేయటానికి చైనా ప్రయత్నించింది. ఈ విషయాన్ని 2020 నాటి FBI ఇంటెలిజెన్స్ గుర్తించింది. అయితే ఆ సమాచారాన్ని కొందరు అక్రమ అధికారులు తొక్కిపట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు అమెరికా గూఢచార సంస్థలకు ముందే తెలిసినా అప్పట్లో యంత్రాంగం ఆ కుట్రను కావాలనే తొక్కిపెట్టిందని ఆరోపించారు. అయినప్పటికీ ఆ సమాచారాన్ని అప్పటి అధ్యక్షునిగా ఉన్న తనకు గాని, కాంగ్రెస్కు గాని వెల్లడించలేదు. పైగా అమెరికా చరిత్రలోనే అత్యంత సురక్షితమైన ఎన్నికలు అని పదే పదే చెప్తూ వచ్చారు అని ట్రంప్ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే అమెరికన్ జర్నలిస్టులకు ప్రతికూల కథనాలు రాయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాయని ట్రంప్ ఆరోపించారు. The Chinese government sought to identify U.S. journalists who had reported negatively on the U.S. president and pay them large sums of money to write more negative articles about him, as many as they could, and they didn't care what they said. The Chinese government wanted U.S. president to lose the next election, and the reason they wanted me to lose is because they knew I was wise to them. Yet buried by rogue bureaucrats stated that China's activities even included an attempt to manufacture illegal ballots for Joe Biden. Documents show that during this period, dozens of significant CIA and NSA reports about China's election targeting were kept out of the
presidential briefing. These were briefings I would get almost every day. Everything was kept out that was of importance. One email among intelligence analysts admitted that they had, quote, సిఐఏ నివేదికలను ఉదహరించిన ట్రంప్ చైనా కమ్యూనిస్టు పార్టీ తనకు వ్యతిరేకంగా ఉన్న దేశ విదేశీ శక్తులను వాడుకుని 2018 యుఎస్ మధ్యంతర ఎన్నికలను అలాగే 2020 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. ఈ కీలక నిఘా సమాచారాన్ని దాచిపెట్టిన వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం ఎఫ్బీఐ సిఐఏలను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇక ట్రంప్ తన ప్రసంగంలో రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అమెరికా ఎన్నికల విధానం నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలకు ఏమాత్రం సరిపోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటు ఖచ్చితంగా లెక్కించబడేలా హ్యాకింగ్ లేదంటే విదేశీ జోక్యానికి అవకాశం లేకుండా ఎన్నికల వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ఎన్నికల్లో విదేశీ జోక్యం జరిగిందంటూ ట్రంప్ చేసిన ఆరోపణలు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. ఇక 2020 ఎన్నికల్లో భారీ మోసం జరిగిందన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన నిర్ధారణ లభించలేదు. ఎన్నికల మోసంపై తన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయని ఏబీసీ, ఎన్బీసీ టీవీ నెట్వర్క్లపై కూడా ట్రంప్ మండిపడ్డారు. అవి ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ వాటి ప్రసార లైసెన్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందన్న ట్రంప్ ఆరోపణల్ని చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఇకపై కూడా చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రానికి కట్టుబడి ఎప్పటికీ ఉన్నామని స్పష్టం చేసింది. అమెరికా ఎన్నికలు అనేవి ఆ దేశ అంతర్గత వ్యవహారమని తెలిపింది. దాని ఫలితాలు అమెరికా ప్రజలు మాత్రమే నిర్దేశిస్తారని వ్యాఖ్యానించింది.